నువ్వులే. నా హృదయము ప్రభువుని స్తుతించుచున్నది, నా రక్షకుడగు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. ఏలయన సర్వశక్తిమంతుడైన ప్రభువు నా ఎడల గొప్ప కార్యములు చేసెను. లూకా శుభవార్త 1వ అధ్యాయము 46-47 వచనములు. మరియు తల్లి పాడిన స్తోత్ర గీతము ఈరోజు మా దేవరపల్లి గ్రామములో పరిపూర్ణమవుతుంది. 25 సంవత్సరాల క్రితం సరిగ్గా ఇదే రోజు అనగా 22/5/2000 సంవత్సరమున అప్పటి విజయవాడ మేత్రాసన అడ్మినిస్ట్రేటర్ గారైన దివంగిత పూజ్యశ్రీ జాకోబు కంజర్ తింకల్ గారి పుణ్యహస్తాల మీదుగా అప్పటి విచారణ గురువులు గురుశ్రీ లామో జయరాజు ఫాదర్ గారి సారథ్యంలో నిర్మాణం పూర్తి చేసుకుని సరిగ్గా ఇదే రోజున ప్రారంభమైన శుభపరిణామం. పరిశుద్ధ దేవాలయము ప్రారంభించుకుని ఈనాటికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న పుణ్యవేళ గురువులు అర్పించిన దివ్యబలి పూజలు, దివ్య సంస్కారాల ద్వారా, దైవవాక్కు ప్రబోధాల ద్వారా ఆ దేవాది దేవుడు మన సంఘాన్ని ఎంతగానో దీవించి ఉన్నారు. అందులకై మా దేవాలయ పాలక పునీతురాలు ఆ ఫాతిమా మాత మధ్యస్థ ప్రార్థనతో, ముఖలిత హస్తాలతో ఆ జూబ్లీ మహోత్సవపు దివ్యబలి పూజ ద్వారా ఆ త్రియేక దేవునికి కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ఈ దేవాలయంలో పూజలు అర్పించిన గురువులకు, ఆదివార ఆరాధనలు నడిపించిన ఉపదేశీ మాస్టారులకు, మా కుటుంబాలను దర్శించిన కన్య స్త్రీలందరినీ ఈ శుభ సందర్భంలో గుర్తు చేసుకుంటున్నాము. వారికి ఈ పూజ ద్వారా ధన్యవాదములు అర్పిస్తున్నాము. ఈ మహా సిల్వర్ జూబిలీ మహోత్సవ వేడుకకు ముఖ్య అతిథులుగా తరలి వచ్చిన విజయవాడ మేత్రాసనం మోన్సిగ్నర్ గారైన పూజ్యులు మేసపం గాబ్రియేలు గురుపుంగువులకు మా ఆహ్వానాన్ని మన్నించి ఈ సమిష్టి దివ్యబలి పూజకు విచ్చేసిన గురువులకు స్వాగతం, సుస్వాగతం. పూజ్య మోన్సిగ్నర్ గారా జూబిలీ మెమోరియల్ గ్రోటా అయిన ఆరోగ్యమాత మందిరాన్ని ప్రారంభించిన మీ పుణ్య హస్తముల మీదుగానే ఈ సిల్వర్ జూబిలీ మహోత్సవ పూజను మా కొరకు సమర్పించమని మిమ్ములను మనవి చేస్తున్నాము. మా నామమున మన తండ్రి అయిన దేవుని, ప్రభువైన యేసుక్రీస్తుని కృపా సమాధానములు మీ అందరితో ఉండునుగాక. జూబిలీ సందర్భాన మీకందరికీ మన పూజ్య పీఠాధిపతులు రాజారావు గారి తరపున, ఇక్కడ సమావేశమైన గురువులు అందరి తరపున మన సోదర చదివిన పరిచయ వాక్యాలలో దేవాలయ పుట్టుపూర్వతాల గురించి చాలా టూకీగా చెప్పడం జరిగింది. చాలది 25 ఏళ్ల నాడు అనగా 2000 చెప్పండి ఏ సంవత్సరం? 2000 సంవత్సరము. ఏ నెల? నెల పేరు మే నెల, తేదీ 22. 25 ఏళ్ల నాడు ఖచ్చితంగా ఈ నెల ఈ తేదీన అప్పటి విచారణ గురువులు ఎవరు చెబుతారా? లామో జయరాజ్ ఫాదర్ గారు. ఆయన తెలియని గురువు ఉండకపోవచ్చు మన జిల్లాలో, మన మేతరాజు, అట్లా కొన్ని చోట్ల. స్వామి గారి చొరవ వలన, ఆసక్తి వలన, మీ అందరి సమష్టి కృషి వలన ఈ చోట పరిశుద్ధ దేవాలయం నిర్మించుకున్నారు. కాబట్టి సమయంలో మీకందరికీ మరొకసారి శుభాకాంక్షలు, ధన్యవాదాలు. అట్లాగనే గుడిని కట్టినటువంటి లామో జయరాజ్ గారికి కూడా మన క్షేమం కోరుతున్నాము. ఆయన ఇప్పుడు నూజివీడులో పనిచేస్తున్నారు. ఆయన పరిచర్యలు ప్రభు ఆయనకు తోడుగా ఉండి ఆయన దీవించాలని ఆయన కోసం ప్రార్థన చేద్దాం. మరి 25 ఏళ్ల జీవితం అంటే మాటలు కాదు. ఈ 25 ఏళ్లలో ఎంతోమంది గురువులు, ఉపదేశకులు, సిస్టర్లు, సంఘ పెద్దలు మన సంఘ నిర్మాణానికి, సంఘం పోషణకి పనిచేశారు. వారిని కూడా స్మరించుకుందాము. ప్రస్తుతము మన విచారణ గురువుగా ఉన్న నందెపం
ఫాదర్ గారి పేరు చెప్పరండి. నందేప చెప్పండి. నీకు కొంచెం అందించగా మీరు అందుకోవాలా. నందేప జోయప్ప ఫాదర్ గారికి, అట్లాగనే పెడల్లో ఉన్న సిస్టర్లు, ఉపదేశాలకు అందరి కోసం ప్రార్థన చేద్దాము. దేవుని కృప వలన మీరు, మేము, మనందరము అదిగో పొలిమేర వద్ద ఎవరి స్వరూపాన్ని స్థాపించామను ఆరోగ్యమాత ఆశీస్సుల వలన మనమందరము క్షేమంగా ఉండేలాగా ప్రార్థన చేసుకుందాం. ఇక మనం అర్పించబోతున్న ఈ పూజ పవిత్రమైంది కాబట్టి ముందుగా ఈ పూజ ఆరంభంలో మన అయోగ్యతని అనగా మన పాపాన్ని పరిశుద్ధుడైన దేవుని ముందు ఒప్పుకుందాము. క్షమించమని ఆరోగ్యమత ద్వారా వేడుకుందాము. కొద్దిసేపు మౌనంగా ఉండి చేసిన తప్పుల కోసం మనస్తాపపడదాం. మన విచారణ గురువు నందిపం దోయప్ప ఫాదర్ గారు ఆయన చెప్పిన ఉద్దేశాలన్నింటి కోసం దేవునికి ప్రార్థన చేసుకుందాం. మనమందరము మనం మాత్రమే కాదు, మన ఊరి వారందరూ ఆత్మలోను, దేహములోను, మనస్సులోను ఆరోగ్యంగా ఉండేలాగా తల్లి మరియ మాతను వేడుకుందాం. ప్రార్థించుదాము. సర్వేశ్వర, ఈ ఆలయము మరియు మాకు అంకితము చేయబడిన ఈనాడు ప్రతి సంవత్సరము నూతన ఉత్తేజముతో నింపుచున్నావు. కావున తండ్రి, ఈ పర్వదినమున నీ ప్రజల దీన మొరలను దయతో ఆలకించము. ఈ స్థలమునందు, ఈ ఆలయమునందు ఎల్లప్పుడూ చిత్తశుద్ధితో కూడిన ఆరాధనలు జరుగునట్లు, ఇక్కడ మాకు సంపూర్ణ రక్షణ లభించినట్లుగా అనుగ్రహించము. నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములో జీవించచు పరిపాలించు నీ కుమారుడు మా ప్రభువును అయిన యేసుక్రీస్తు నామమున మనవి చేయుచున్నాము. ఆమేన్. ఈరోజు దివ్య బలి పూజలు సమర్పించిన వారు పాము సల్మాన్ రాజు, పాము దేవమాత, ప్రీతికి బంగారు భవిష్యత్తు దయచేయాలని, వీరి కుటుంబాన్ని దేవుడు దీవించాలని, ఆరోగ్యమాత మంచి ఆరోగ్యం దయచేయాలని పూజ. గోసాల ప్రకాష్, వాణి, గోసాల కీర్తి, వీరికి బంగారు భవిష్యత్తును దయచేయాలని, ఆరోగ్యమాత దీవెనలు మంచి ఆరోగ్యాన్ని దయచేయాలని, అలాగే గోసాల స్టీఫెన్ పాల్కి నిత్య విశ్రాంతిని దయచేయాలని పూజ. పాము ప్రేమ్ కుమార్, భార్య సుదర్శిని, పాప వర్ష, వీరికి మంచి ఆరోగ్యం దయచేయాలని, వీరు గృహ నిర్మాణంలో ఉన్నారు. వీరు ఏ ఆటంకం లేకుండా గృహ నిర్మాణం త్వరగా జరగాలని పూజ. అలాగే పాము ప్రతాప్కి నిత్య విశ్రాంతిని దయచేయాలని పూజ. సిహెచ్ సర్వేశ్వరరావు గారు, కరుణ, వీరికి మంచి ఆరోగ్యం దయచేయాలని. జడల కిరణ్ కుమార్, తరంగణి, పిల్లలు మనోజ్ఞ, బ్రిగేష్, వీళ్ళ కుటుంబాన్ని దేవుడు దీవించాలని. ఎద్దు రవిబాబు, భాను, పిల్లలు నిషి, బాబీ, వీరి కుటుంబాన్ని దేవుడు దీవించాలని, వీరికి మంచి ఆరోగ్యాలు దయచేయాలని పూజ. సిహెచ్ భరత్ చరణ్ కుమార్, శాంతి, నిశాంత్, ఈ కుటుంబాన్ని దేవుడు దీవించాలని, శాంత దీవెనలు ఉండాలని.
పిల్లలకి చదువుల్లో తోడునీడుగా ఉండాలని పూజ. అలాగే గరికముక్కు జోజుబాబు గారికి నిత్య విశ్రాంతిని దయచేయాలని పూజ. గరికముక్కు నాగమణికి మంచి ఆరోగ్యం దయచేయాలని. గరికముక్కు అంబేద్కర్ భార్య లక్ష్మి, పిల్లలు అక్షర, అక్షయ్, వీళ్ళ కుటుంబాన్ని దేవుడు దీవించాలని పూజ. అలాగే ఆనంద్ భార్య సంపూర్ణ లక్ష్మి, పిల్లలు అభయ్, వీరి కుటుంబాన్ని దేవుడు దీవించాలని పూజ. కాస జోనకాంత్ భార్య అమల, పిల్లలు ఆదర్శ నిహాల్, వీరి కుటుంబాన్ని దేవుడు దీవించాలని, ఆరోగ్యమాత మంచి ఆరోగ్యం దయచేయాలని పూజ. అలాగే గరికముక్కు వీరమ్మ, పిల్లలు పవన్, మహేష్ బాబు, కోడలు తులసి, మనవరాళ్ళు లాస్యప్రియ, నిత్యప్రియ, వీరి కుటుంబాన్ని దేవుడు దీవించాలని, వీరికి ఆరోగ్యమాత మంచి ఆరోగ్యం దయచేయాలని పూజ. అలాగే చుక్క రాంబాబు గారు భార్య అనిల, పిల్లలు సురేంద్ర, తల్లి ఆత్మశాంతి కోసం తల్లి సుశీల. మొదటి పఠనము తోబీతు 11వ అధ్యాయము 7వ వచనం నుంచి 15వ వచనం వరకు. మొదటి పఠనము తోబీతు 11వ అధ్యాయము 7వ వచనం నుంచి 15వ వచనం వరకు. తోబీతు తన తండ్రి చెంతకు వెళ్ళమనక మునిపే రఫాయేలు అతనితో, నీవు నా మాట నమ్ముము, నీవు తండ్రికి మరలా చూపవచ్చును. నీవు ఈ చేపాపితమును నా నాయన కన్నులకు పూయవలయను. ఆ మందు వలన అతని కంటిలోని పొరలు కుదించుకొనిపోవును. వెంటనే నా నాయనకు చూపువచ్చును అని చెప్పెను. అప్పుడు అన్న పరిగెత్తుకొని వచ్చి కుమారుని కౌగులుకొనెను. నాయన, నిన్ను కనులారా చూచితిని గనుక ఇక నిశ్చింతగా ప్రాణము లీడుతును అనచు సంతోషముతో కన్నీరు కార్చెను. తోబీతు తడుపుకొనుచు ముంగిలి తలుపు గుండా వెలుపలికి నడిచి వచ్చెను. తోబీతు చేపపితముతో తండ్రి ఎదుటికి వచ్చెను. అతడు తండ్రి కన్నుల మీద ఊది అతనిని తన చేతితో పట్టుకొని, నాయన ధైర్యము తెచ్చుకొనుము అని చెప్పెను. అంతటా అతడు చేపపితమును తండ్రి కన్నులకు పూసెను. ఆ వృద్ధిని కన్నులలో నుండి కంటి కొనలతో మొదలుపెట్టి తెల్లని పొరలను పెరికివేసెను. తోబీతు కుమారుని మెడ మీద చేతులు ఆనించి సంతోషముతో కన్నీరు కార్చెను. నాయన, నా కంటికి దీపమునైనా నీవు ఇప్పుడు నాకు కనిపించుచున్నావు సుమా అని పలికెను. అతడు ఇంకను ప్రభువును స్తుతింపుడు, అతని మహత్యమును కొనియాడుడు, పవిత్రులైన అతని దూతలు కీర్తింపుడు, అతని మహత్యమును కనులారా స్తుతింపుడు. అతడు నిన్ను గ్రుడితనముతో శిక్షించెను, కానీ ఇప్పుడు నన్ను కరుణించెను. కనుకనే ఇప్పుడు నేను నా కుమారుని చూడగలిగితిని అని అనెను. అంతటా తోబీతు సంతోషముతో దేవుణ్ణి బిగ్గరగా స్తుతించుచు ఇంటిలోనికి వెళ్ళెను. తర్వాత అతడు తన సంగతిని అంతా చెప్పెను. తన ప్రయాణము సఫలమైనదనియు తాను సొమ్మును కొనివచ్చి తిననియు, అంత మాత్రమే కాక రాగువేలు కుమార్తె అయిన సారాను కూడా పెండ్లి ఆడి తిననియు, ఆమె కూడా వెనువెంటనే వచ్చుచున్నదనియు, ఇప్పటికే ఆమె నేనేవే నగరము ద్వారములను చేరియుండును అని వివరించెను. ఇది ప్రభువాకు. నిండిన మరియా వందనము, అభివందనము.
ప్రసాదము చేత నిండిన మరియా వందనము అభివందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు మీరే. దేవవర ప్రసాదము చేత నిండిన మరియా వందనము అభివందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు అమ్మా మరియా. పునీత పౌలు గారు మొదటి కొరింథీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 10వ వచనం నుండి 17వ వచనం వరకు. పునీత పౌలు గారు మొదటి కొరింథీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 10వ వచనం నుండి 17వ వచనం వరకు. దేవుడు నాకు వసికిన అనుగ్రహముతో నేర్పరియగు శిల్పి వలె పనిచేసి పునాది వేసిను, వేరొకడు దానిపై నిర్మించుచున్నాడు. కానీ తన నిర్మాణ విషయమున ప్రతి వ్యక్తియు జాగ్రత్తగా ఉండవలెను. ఏలయన యేసుక్రీస్తు అను దేవుడు వేసిన పునాది తప్ప వేరొక పునాదిని ఎవడనూ చేయజాలడు. పునాది పైన కట్టడములో కొందరు బంగారమును, వెండిని, అమూల్యమగు శిలలను ఉపయోగింతురు. మరికొందరు చెక్కను, ఎండుగడ్డిని, రేళ్ళు దుబ్బును వాడుదురు. క్రీస్తు దినము దానిని బహిరంగపరిచిన నాడు ఒక్కొక్కని పనితనము తెలియనగును. ఏలయన ఆనాటి అగ్నిజ్వాల ప్రతి వ్యక్తి పనితనమును బహిరంగపరచును. ఆ అగ్ని దానిని పరీక్షించి దాని నిజ స్వభావమును ప్రదర్శించును. పునాదిపై ఒకడు నిర్మించిన కట్టడము అగ్నికి నిలిచినచో అతడు బహుమానము పొందును. కానీ ఎవని కృషి అయినను దగ్ధమైపోయినచో అతడు తన బహుమానమును కోల్పోవును. కానీ ఆ అగ్ని నుండి తప్పించుకొనును అనున్నట్లు అతడు మాత్రము రక్షింపబడును. మీరు దేవుని ఆలయమనియు దేవుని ఆత్మకు నివాసమనియు మీకు తెలియదా? ఎవడైనను దేవుని ఆలయమును ధ్వంసము చేసినచో దేవుడు వానిని ధ్వంసము చేయను. ఏలయన దేవుని ఆలయము పవిత్రమైనది, మీరే ఆయన ఆలయము. ఇది ఏలిన వారి వాక్కు. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో నుందురుగాక. పునీత మత్తయ్య గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక.
పునీత మత్తయ్య గారు రాసిన సువార్త 10వ అధ్యాయము 5వ వచనము నుండి 8వ వచనం వరకు. పునీత మత్తయ్య గారు రాసిన సువార్త 10వ అధ్యాయము 5వ వచనము నుండి 8వ వచనం వరకు. యేసు ఈ 12 శిష్యులను పంపుచు వారికి ఇట్లు ఆజ్ఞాపించెను. అన్యజనులుండు ప్రదేశములో ఎచ్చటను అడుగు మోపవలదు. సమరయల ఏ పట్టణమును ప్రవేశింపరాదు. కానీ చెదరిపోయిన గొర్రెల వలె ఉన్న ఇశ్రాయేలు ప్రజల యొద్దకు వెళ్ళి పరలోక రాజ్యము సమీపించినదని ప్రకటింపుడు. వ్యాధిగ్రస్తులను స్వస్థపరపుడు. మరణించిన వారిని జీవముతో లేపుడు. కుష్ఠరోగులను శుద్ధులను గావింపుడు. దయ్యములను వెడలగొట్టుడు. మీరు ఉచితముగా పొందితిరి, ఉచితముగానే వసగుడు. ఇది ప్రభుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తునందు ప్రియ సోదరులారా, మరియ మాత భక్తులారా, మరొకసారి మీకందరికీ యేసుక్రీస్తుని పరిశుద్ధ నామములో, తల్లి మరియ మాత నామములో శుభాకాంక్షలు, అభినందనలు. శుభాకాంక్షలు ఎందుకు అంటే, 25 ఏళ్ల నాడు మీరు నిర్మించుకున్న దేవాలయపు సిల్వర్ జూబిలీని అనగా వెండి జూబిలీని ఈనాడు సంతోషంగా కొనియాడుతున్నందుకు గాను దేవుడు మీకు 25 ఏళ్ల పాటు తోడుగా ఉండి అన్ని రకాలుగా దీవించాడు. కాబట్టి దేవునికి స్తోత్రం చెల్లించి ఈ సమయంలో మిమ్మల్ని కూడా అభినందిస్తున్నాను. రెండవ సంగతి, మన ఊరి పొలిమేరలో తల్లి ఆరోగ్య మాత యొక్క దివ్య స్వరూపాన్ని ప్రతిష్ఠించుకున్నారు. మనమందరము కోరుకునే వరం ఏమిటంటే ఆరోగ్యంగా ఉండాలని. మనిషిని చూడగానే బాగున్నారా అని అడుగుతాము. క్షేమంగా వెళ్ళి సౌఖ్యంగా తిరిగి రండి అంటాము. ఇవన్నీ కూడా మనిషి యొక్క ఆరోగ్యాన్ని కోరుతూ చెప్పే మాటలు. కాబట్టి ముందుగా ఈ సందర్భంలో 25 ఏళ్ల నాడు మీ గ్రామములో ఆనాటి విచారణ గురువు లామో జయరాజు గారి నేతృత్వంలో నిర్మించుకున్న ఆలయాన్ని బట్టి ఆలయపు వెండి జూబిలీ సందర్భంగా మొదలుగా సందేశాన్ని ఆలకించుదాము. అపోస్తలుడైన పౌలు గారు రోములో ఉన్న క్రైస్తవ సంఘాన్ని ఉద్దేశించి, కొరింథులో ఉన్న సంఘాన్ని ఉద్దేశించి వ్రాసినటువంటి చక్కటి సందేశాన్ని 2వ పఠనముగా మనం ఆలకించాము. బైబిల్లో ఉన్న వాళ్ళు తీసుకోండి. కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయములో 16, 17 వచనాలు ఈ సందర్భానికి చక్కగా సరిపోయే వచనాలు. కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయములో 16వ వచనము నుండి, మీరు దేవుని ఆలయమని దేవుని ఆత్మకు నివాసమని మీకు తెలియదా? అంటే ఇంతకు ముందు పౌలు గారు కొరింథులో ఉన్న సంఘానికి పదే ప్రసంగ రూపేణ చెప్పాడు. ప్రసంగ రూపంలో ఆయన పదే వారికి ఉపదేశించాడు. ఏమని ఉపదేశించాడు అంటే, అమ్మ కసిపగుతుంది కొంచెం, మీరు దేవుని ఆలయమని మీకు తెలియదా? మొదటి సంగతి. రెండవది ఏమంటున్నాడు? దేవుని ఆత్మకు మీ దేహము నిలయము అని మీకు తెలియదా? మనమందరము ఇళ్లల్లో ఉంటున్నాం. వారి ఆర్థిక స్తోమతను బట్టి కొంతమందికి పెద్దదైన విశాలమైన ఇల్లు ఉంది, మరి కొందరికి బహుశా చిన్న ఇళ్ళు. ఏదైనా కానీ ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు అనేది ఉంది. మన ఇంట్లో మనం ఉంటున్నాం. ఇదే తత్వాన్ని దేవుడు కూడా ఆనాటి భక్తులు ఉపయోగించుకున్నారు. మనందరికి ఇళ్ళు ఉన్నాయి కదా, మరి మన దేవుడికి మాత్రం ఇల్లు ఉండవద్దా అని ఒక భక్తుడు, దావీదు అనే భక్తుడు ఆలోచించాడు. కాబట్టి ఆ యెహోవా దేవునికి సరైన ఇల్లు కట్టాలని సంకల్పించి
అన్నీ ఏర్పాటు చేశాడు. అతని కుమారుడైన సొలొమోను దేవుని మహిమార్థమై బ్రహ్మాండమైన సుందరమైన ఆలయం నిర్మించాడు. సరే, అపోస్తలుడైన పౌలు గారు ఇదే భావం తీసుకుంటున్నాడు. నిజంగా దేవునికి రాజుతో కట్టిన ఆలయం అవసరమా? దేవుడు ఏమైనా మనలాగానే శరీరముతో ఉండేవాడంటే దేవునికి శరీరము లేదు, అశరీరి ఆయన, శరీరము లేనివాడు. మరి ఎక్కడ ఉంటాడు అంటే ఆకాశము నా చెప్పండి, పెద్దగా చెప్పండి. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం. నేను ఉండటానికి మీరు తర్వాత వచ్చును, నేను ఉండటానికి మీరు ఇల్లు కడతారా? ఏం కడతారు? ఆకాశమే నా సింహాసనం. దానికి ఏమైనా హద్దులు ఉన్నాయా? మామూలుగా మన సింహాసనం కట్టామనుకోండి, నిర్మించడానికి బంగారం దక్క దేంతో కావచ్చు గాక. పౌలు గారి కాలములో కూడా ఆనాడు ఏ ఊరు వెళ్ళినా, కొరింథు కావచ్చు, ఎఫెసు కావచ్చు, గలతీ కావచ్చు, ఇంకో ఊరు కావచ్చు, ఇంకోటి ఏ ఊరు వెళ్ళినా కానీ ఆనాటి ప్రజల నమ్మకం ప్రకారము ప్రతి ఊరిలో పెద్ద పెద్ద గుడులు ఉండేవి, వాళ్ళు నమ్మిన దేవతల పేరు మీదుగా. పౌలు గారు ఆ నేపథ్యంలో మాట్లాడుతూ, మీరు చూస్తున్న రాతి గుడులు కాదు ముఖ్యము, నీ దేహమే, నీ సొంత దేహమే నీ ఆలయము, దేవుని గుడి. పరిశుద్ధాత్మ దేవుడు ఉండేది రాతి గుళ్ళలో కాదు, కానీ నీ హృదయంలోనే ఉంటున్నాడు. కాబట్టి నీవే దేవాలయానివి అని, నీ దేహమై పరిశుద్ధాత్మ మందిరమని నీకు తెలియదా? తెలుసుకోండి అంటున్నాడు. అది తెలియదా అంటే తెలుసుకోవాలి మీరు ఈ విషయాన్ని. ఇంకా ఏమంటున్నాడు ఆయన 17వ వచనములో, ఎవడైనను దేవుని ఆలయమును ధ్వంసము చేసినచో దేవుడు వారిని ఒప్పుకుంటారా? మీరు ఎవడో వచ్చాడు, మీరంటే గిట్టనవద్దు, ఒక ఇంటి వాళ్ళు కావచ్చు, కొంతమంది కావచ్చు, మీ ఇంటి మీద పడి మొత్తం పడగొట్టే నాశనం చేశారు, ఇల్లంతా పడగొట్టారు, గుణపాలు పాలయ్యం తీసుకొచ్చి మొత్తం పడగొట్టారు, ఇంట్లో ఉన్న సామానంతా పాడైపోయింది. మీరు ఊరుకుంటారా? మంచి పని చేస్తున్నానా, వందనాలయ్యా, ప్రేస్తతో అంటారా? ఏం చేస్తారు మీరు? ఉపదేశ్ గారు ఎవరండి ఇక్కడ? మీరేనండి? ఏం చేస్తారు మీ సంఘస్థులు? ఎవరో వచ్చి దురాక్రమణ చేసి ఇల్లు పడగొట్టారు, ఇల్లు కోల్దొచ్చారు, వాళ్ళు ఏం చేయాల, ఏం తప్పు చేయాల, వాళ్ళు వచ్చి కండ కవరంతో ఇల్లు మొత్తం కూర్చోవేశాడు. ఏం చేస్తారు మీరు? మీ వాడు గట్టిగా చెప్పండి మాస్టారు, మైకులో చెప్పండి. చూస్తూ ఊరుకుంటారా? మీ మాట వినపట్ల మాస్టారు. చూస్తూ ఊరుకుంటారా? మీ ఇల్లు ఎవరైనా పాడు చేస్తుంటే? ఊరుకోరు స్వామి. కేసు తర్వాత సంగతి. అడ్డుకుంటారా లేదా? ఎవరైనా కానీ మీ ఇంటి మీదకు వస్తే చూస్తూ ఊరుకుంటారా? ఊరుకోరు కదా. ప్రతిఘటిస్తారు, ఎదిరిస్తారు, ఆపుతారు. వాక్యం ఏమని చెబుతుంది? 17వ వచనములో, ఎవడైనను దేవుని ఆలయమును ధ్వంసము చేసినచో దేవుడు వాణిని ధ్వంసము చేయను. చూస్తూ ఊరుకుంటాడు దేవుడు. నీ దేహం ఎవరి సొత్తు? నీ దేహం ఎవరి సొత్తు? ఆమె ఇల్లాళ్ళారా, భార్యలారా, మీ దేహం ఎవరి సొత్తు? నీ పెళ్ళైందా? మీ ఆయన ఉన్నాడు ఇక్కడ? ఉన్నాడా? పిలు పని మీద బయటికి వెళ్ళాడు. భర్త దగ్గర ఉన్న ఆడమనిషి చెప్పండి, భర్త ఇక్కడున్న ఆడమనిషి, నీ దేహం ఎవరి సొత్తు? మాట్లాడరేంటి స్వామి? మాట్లాడమని చెప్పండి, అలవాటు, నాకు అనుమతి ఇవ్వండి.
ఇల్లాలి దేహం ఎవరి సొత్తు? ఇల్లాలి దేహం ఎవరి సొత్తు? నేను మాట్లాడిన స్వామి కానీ అమ్మ వందనాలు తల్లి, వందనాలమ్మ. మీ ఆయన పేరు ఏం పేరమ్మా? మీ ఆయన పేరు ఏం పేరు? రాజు. రాజు. అది నీ దేహము మీ రాజుగారి దేహం సొంతం, అంతే కదా? రాజుగారు ఎక్కడున్నా సరే సంతోషించాయి. ఉన్నాడు ఎక్కడైనా? మీ భార్య మీకు తరిగిన జోడేయ, ఆమె దేహం ఆమెది కాదు, మీదే ఒప్పుకుందామే. ప్రతి ఇల్లాలు ఒప్పుకోవాల్సిందే. ఎవడైనను దేవుని ఆలయమును ధ్వంసము చేసినచో దేవుడు వారిని ధ్వంసము చేయును. ఎందుకని? దేవుని ఆలయము పవిత్రమైనది, మీరే ఆయన ఆలయము. ఎవరో వచ్చారు, గుడి మీదకి వచ్చారు, పెద్ద ట్రాక్టర్ తీసుకొచ్చారు, అది కొత్తలేని తీసుకొచ్చి మొత్తం లాగుతున్నారు. మీరు చోద్యం చూస్తున్నట్టుగా చూస్తుంటారా మాస్టారు? అయ్యా చూస్తూ ఊరుకుంటారా? ఏం చేస్తారు? అడ్డగిస్తే అంతే. ఎవరు నువ్వు మా గుడి అనుకోవటానికి? దేవుడు కూడా అంతే. ప్రియ సోదరులారా, ఎవరైనా సరే మనిషి దేహాన్ని అమంగళపరుస్తుంటే, మనిషి ఆలయాన్ని ఈ రకంగా మరణము చేస్తుంటే దేవుడు చూస్తూ ఊరుకోడు అని దేవుని వాక్కు. కాబట్టి నీ దేహము నీ సొంతం కాదు, మామూలు ఇల్లాలు. నీ దేహం అమ్మ, నీ దేహం ఎవరిదని చెప్పావు? నీ భర్త సొత్తు. మీ భర్త పేరేం పేరు? రాజుగారన్నా. ఇంకో అట్లాగనే భర్త కూడా. ఎవరన్నా చెప్తారయ్యా మగవాళ్ళు? మీ దేహం ఎవరు సొత్తు? మగవాళ్ళు. నా భార్య సొత్తు స్వామి. మీ భార్య పేరు? కరుణ. ఉందా? ఉంది స్వామి. అమ్మా తల్లి లేవు. మా మాత, అది పోర్చుగల్ దేశంలో ఫాతిమా అనే ఊళ్ళో తల్లి ఎప్పుడో వెలసింది. ఆ తల్లి పేరు మీదుగా మీ గ్రామంలో ఆనాటి విచారణ గురువులు పెద్దలు నిర్ణయించి ఫాతిమా మాత దేవాలయము అన్నారు. సంతోషం, మంచిది. మరి ఈనాడు మీ విచారణ గురువు మీ పెద్దలు నిర్ణయించి ఊరు పులిమేరలో ఆ మొదట్లోనే తల్లి యొక్క స్వరూపాన్ని నిర్మించుకున్నారు, ప్రతిష్ఠించారు. ఆ తల్లి పేరు ఏం పేరు? ఆరోగ్యమాత. ఇంకో పేరు కూడా ఉంది ఆ తల్లికి, వేలాంకణి మాత. తమిళనాడు రాష్ట్రంలోని వేలాంకణి అనే చోట వెలసిన తల్లి పేరు మీదుగా వేలాంకణి మాత, లేదా మరొక పేరు ఆరోగ్య మాత. మనకందరికీ బాగా నచ్చిన పేరు ఆరోగ్య మాత. నువ్వు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నావా? మా తల్లులారా, ఆడవాళ్ళు, మీ భర్తను మీరు ఆశీర్వదించారు ఎప్పుడైనా? మీ భర్తని మీరు ఆశీర్వదించారా? తల్లి ఆశీర్వదిస్తుంది తన బిడ్డలండి. భార్యగా మీరు, నేను అడుగుతుంటే మీకు కొంచెం కొత్తగా ఉందేమో, నా శైలి ఇది. ఏం చేయమంటారు? నా ప్రసంగం శైలి ఇది. ప్రశ్న అడుగుతుంటాను. నీ భర్తను నీవు ఎప్పుడైనా ఆశీర్వదించావు? మనం సువార్తలో ఆలకిస్తాము. ప్రభువైన యేసు శిష్యులను పంపుతూ గ్రామాలు తిరిగి సువార్తను బోధించమని చెప్పిన సమయంలో శిష్యులు ఏమి చెయ్యాలో ప్రభువు వారికి వివరంగా చెబుతున్నాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 5వ వచనం నుండి మనం చదువుకుంటే, యేసు 12 శిష్యులను పంపుచు వారికి ఎట్లో ఆజ్ఞాపించను. ఏమని చేయమని చెప్పారట? ఏ పట్టణమును ప్రవేశింపరాదు, కానీ చెదిరిపోయిన గొర్రెల వలనను ఇజ్రాయేలు ప్రజల యొద్దకు వెళ్ళి పరలోక రాజ్యము సమీపించినదని ప్రకటింపుడు. వ్యాధిగ్రస్తులను స్వస్థపరపుడు. మరణించిన వారిని జీవముతో లేపుడు. కుష్ఠరోగులను శుద్ధులను కావింపుడు. దయ్యములను వెడలగొట్టుడు. చాలమ్మ, ప్రభువు చెప్పిన మాట టూకీగా చెప్పాలంటే వ్యాధిగ్రస్తులను స్వస్థపరపుడు. అది శిష్యులు చేసిన ముఖ్యమైన పని కూడా ఇదే. వారు ఏ ఊరు వెళ్ళినా కానీ, ఏ దేశం వెళ్ళినా కానీ ఆ ఊళ్ళో ఉన్న వ్యాధిగ్రస్తులని నయం చేసేవాళ్ళు. ప్రభువైన యేసుక్రీస్తు నామము పలికి ఆ యేసుక్రీస్తు నామముల వారిని
శుద్ధి చేసేవాడు, నయము చేసేవాళ్ళు, స్వస్థపరిచేవాళ్ళు. వాళ్ళ పరిచర్య అంతా ఈ రెండు. ఒకటేమో వాక్యాన్ని ప్రకటించటము, రెండవదేమో వ్యాధిగ్రస్తులని స్వస్థపరచటం. ఎందుకనంటే ప్రభువైన యేసే స్వయంగా శిష్యులతో మాట్లాడించినటువంటి ఆజ్ఞ, మీరు ఏ ఊరు వెళ్ళినా కానీ ఆ ఊళ్ళో దేవుని వాక్యాన్ని ప్రకటించండి, దేవుని రాజ్యాన్ని ప్రకటించండి. అది అయిన తర్వాత ఆ ఊరిలో ఉన్న జబ్బు పడిన వారిని నయం చేయండి. ఏ జబ్బు అయినా కావచ్చు, అది దేహములో ఉన్న జబ్బు కావచ్చు, మనసులో ఉన్న జబ్బు కావచ్చు, ఆత్మలో ఉన్న దేహము జబ్బు కావచ్చు. ఎవరో ఏ జబ్బుతో బాధపడుతున్నా కానీ వారి మీద మీ చేతులు చాచి వారిని స్పృశించి వారి కోసం ప్రార్థన చేయండి. నా నామమున మీరు చేసే ప్రార్థన వలన ఆ వ్యాధిగ్రస్తులకు స్వస్థత కలుగుతుంది అని అభయం ఇచ్చాడు ప్రభు. మరి శిష్యులు కూడా వెళ్ళి అదే పని చేస్తారు. గురువు గారు వాళ్ళకి ఏ పని చేయమని అప్పచెప్పాడో, అనగా ప్రభువైన యేసు వాళ్ళకి ఏ పని చేయమని అప్పచెప్పాడో ఆ పనులన్నా కూడా వాడు చక్కగా చేశారు. ఊరూరా తిరిగారు, సువార్త బోధించారు. ఆ ప్రభువైన యేసు నామములో ఆ ఊళ్ళో ఉన్న వ్యాధిగ్రస్తులను నయం చేశారు. ప్రభునందు ప్రియ సోదరులారా, ఆనాడు ప్రభు చేసిన పనిని అపోస్తలులు కొనసాగించారు. మరి ప్రభువుతో కానీ శిష్యులతో కానీ స్వస్థత పరిచర్య ఆగిపోతుందా, ముగిసిపోయిందా అంటే లేదు, ముగిసిపోలేదు, అది కొనసాగాల్సిందే. ఈ వాస్తవాన్ని తల్లి మరియ జీవితంలో మనం చూస్తున్నాం. ఆ తల్లి ఎవరికి ఎక్కడ దర్శనమిచ్చినా కానీ, అది ఫ్రాన్స్ దేశంలోని లూర్దులో కావచ్చు, పోర్చుగల్ దేశంలోని ఫాతిమాలో కావచ్చు, మన దేశానికి వస్తే పోర్చుగల్ నావికులు ప్రయాణం చేసి చేరుకున్న తమిళనాడు రాష్ట్రము కావచ్చు. వారిని తల్లి దీవించి కాపాడిందట. పడవ ప్రయాణములు లేదా ఓడ ప్రయాణములు వారు చనిపోయేలాగా ఉంటే ఆ తల్లి వారిని కాపాడి క్షేమంగా ఒడ్డుకు చేర్చిందని ప్రతీతి. కాబట్టి ఆ నావికులందరూ ఒడ్డుకు చేరిన తర్వాత ఆ తల్లి గౌరవార్థం ఆ ఒడ్డుని చిన్న గుడి కట్టారట. నెమ్మదిగా కాలక్రమమునది ఈనాడు మనం చూస్తున్న వేలాంకణి అనే పుణ్యక్షేత్రము ఉంది కదా, వేలాంకణి పుణ్యక్షేత్రముగా వృద్ధి చెందింది. చివరికి అదే తల్లిని మనం ఈనాడు ఆరోగ్య మాతగా గౌరవిస్తున్నాం. ఆరోగ్య మాత. మీలో ఎవరికి ఆరోగ్యం కావాలి? ఎంతమందికి ఆరోగ్యం కావాలి? అందరూ. అందుకే ఆరోగ్యమే మహాభాగ్యము అన్నారు. అంతకంటే ఇంకా ఏం కావాలా? ఇంటి నిండా డబ్బు ఉంది, తినే యోగం లేదు. ఇంటి నిండా డబ్బు ఉంది, తినే యోగం లేదు. ఏం చేసుకుంటాం డబ్బులు? తినే యోగం లేదు. కర్మతారు ఏం చేస్తాము? ఆరోగ్యంగా ఉంటే నీవు కోరుకున్న తిండి తింటావు, సుఖపడతావు. కాబట్టి పెద్దలు ఏమన్నారు? ఆరోగ్యానికి మించిన మహాభాగ్యము లోకములో ఏదీ లేదు. అందుకే మన పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని దీవించినప్పుడు ఆరోగ్యముతో వర్ధిల్లు నాయనా అంటారు. ఎవరికి అవసరం లేదు ఆ దీవెన? బిషప్ గారు మమ్మ దీవించినప్పుడు అదే మాట వాడతారు. మా అందరికంటే పెద్దవాడు బిషప్ గారు కాబట్టి ఒక బిషప్గా ఆయన మమ్మల్ని దీవించినప్పుడు ఈ దేవుని కోరతారు. జన్మదినం నాడు ఎవరు సరే, చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, గురువు కానీ ఇంట్లో తల్లి కానీ తండ్రి కానీ ఒక పెద్ద కానీ ఏమని కోరుతూ దీవిస్తారు? ఏమని దీవిస్తారు? తల్లిదారు మీరు మీ బిడ్డను దీవించారా? ముగ్గురిని ఎట్లా దీవించరు, వదిలేసేయండి. సరే, మీ పిల్లల సంగతి ఏంటి? మీ కొడుకు సంగతి, మీ కూతురు సంగతి? మంచి దుస్తులు కొంటారా? మంచిదయ్యండి. మా తర్వాత నేను చెప్పిన నా ప్రసంగ స్థితి ఇంతే. అడుగుతుంటా, ప్రశ్న వేస్తుంటాను. నీ కొడుకుకి నీ కూతురికి ఏమి కలగాలని దీవిస్తావు? జన్మదినము నాడు, పుట్టినరోజు, అంతే. మరి మనందరికీ తల్లి ఎవరు? మనందరి తల్లి ఎవరు?
చెప్పండి, గట్టి చెప్పండి. మరి తల్లి ఇంకో పేరు చెప్పండి, యూరుస్ బట్టి ఆరోగ్యమా. కాబట్టి తల్లిగా ఆరోగ్యమాతగా ఆమె ఇప్పుడు మన సౌఖ్యాన్ని కోరుకునే తల్లి. మనము ఆరోగ్యంగా ఉండాలని, మన ఊరి వారందరూ ఆరోగ్యంగా బలంగా ఉండాలని కోరుకునే తల్లి ఆమె. కాబట్టి ఆమె స్వరూపాన్ని ఊరి వెలుపలని మన ఊళ్ళోకి రాకముందే, ఊళ్ళో అడుగు పెట్టకముందే ముందు తల్లిని చూస్తాము. ఎంత దీవెన కదా. ఊళ్ళోకి రాకముందు తల్లి ముఖం చూసి ఊళ్ళోకి వస్తాము. అట్లాగనే తల్లి ముఖం చూసుకుంటూ బయటికి విశ్వసిస్తున్నాను. పాపముల మన్నిపును విశ్వసిస్తున్నాను. శరీరక ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను స్వామి. ఆమేన్. ఇప్పటి వరకు దేవుడు మనతో మాట్లాడారు తన వాక్యము ద్వారా. దేవాలయము ఫాతిమా మాత పేరిట ఉంటే గ్రామ పొలిమేరలో ఆరోగ్యమాత ఎందుకు కొందరికి సందేహం రావచ్చు. దేవుడు మనతో మాట్లాడారు. పోర్చుగల్ దేశంలో ఉన్నటువంటి ఫాతిమా మాత, పోర్చుగల్ దేశము నుండి వస్తున్నటువంటి నావికులు ఓడ ప్రయాణములో కలిగినటువంటి భయంకరమైనటువంటి కీడు నుండి, అపాయము నుండి ఆ ఫాతిమా మాతే వారిని దేవుని అనుగ్రహంతో కాపాడింది. ఆ పోర్చుగల్ నావికులు ఆ ఫాతిమా మాతనే మన భారతదేశంలో, దక్షిణ భారతదేశంలో ఆరోగ్యమాతగా, వెలంగిని మాతగా ప్రతిష్ఠించడం జరిగింది. ఈరోజు దేవుడు మనతో మాట్లాడినటువంటి గొప్ప వాక్యం ఇది. ఫాతిమా మాతయే ఆరోగ్య మాత. గట్టిగా చెప్పకూడదాం. ఫాతిమా మాతే వెలంగిని మాత, వెలంగిని మాతే ఆరోగ్య మాత. నువ్వే పేరునన్నా పిలువు, ఆ మాత దేవమాత, దేవుని కన్న మరియ తల్లి. ఆ తల్లి యొక్క ప్రార్థన సహాయంతో 25 సంవత్సరాలు దేవాలయంలో ఎన్నో పూజల్లో మనం పాల్గొన్నాం. ఎంతోమంది గురువులు మనల్ని దీవించారు. ఎంతోమంది సిస్టర్లు వచ్చి మన కోసం ప్రార్థించారు. ఎన్నో ఆదివారాల పాటు ఉపదేశ మాస్టర్ గారు మనకు ఆరాధన నడిపించారు. కళ్ళు మూసుకుందాం. 25 సంవత్సరాల మహాజూబిలీ సందర్భమున ప్రార్థన చేద్దాం. దేవుడు మన మధ్యలో ఉన్నాడు. దేవాలయం ద్వారా మనతో ఉన్నాడు. మరియ తల్లి గర్భమే దేవుని ఆలయము. మన శరీరాలు కూడా దేవునికి ఆలయముగా ఉంటేనే ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి. ఇది దేవుడు మనతో మాట్లాడిన గొప్ప సందేశం. ప్రార్థన చేద్దాం. అందరికీ కావలసింది ఆరోగ్యం. కరోనా టైంలో ఆరోగ్యం యొక్క విలువ ఎంతో మనందరికీ పరిచయమే. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకో. నీకోసం గురువుల ద్వారా దేవుడు మాట్లాడారు. నీ మాంగల్య బలం గట్టిగా ఉండాలని, నీ భర్త కోసం, నీ బిడ్డల కోసం, నీ కుటుంబం కోసం, మన దేవాలయంలో నెలకొన్నటువంటి ఫాతిమా మాత పేరిట భగవంతుడు ఆరోగ్యాన్ని అనుగ్రహించాలని, ఆ వెలంగిని మాత ఆరోగ్యమాతగా మన గ్రామ ముఖద్వారంలో ఉన్నది, పొలిమేరలో ఉన్నది. చక్కగా మాట్లాడారు దేవుడు. నువ్వు గ్రామం నుంచి బయటికి వెళ్తున్న తల్లిని చూసి వెళ్ళొచ్చు. గ్రామంలోనికి వస్తున్న ఆరోగ్యమాతను చూస్తూ రావచ్చు. ప్రార్థన చేసుకుందాం. మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా, మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. ఫాతిమా మాత మహోత్సవము. అత్యంత ప్రేమగల ఓ దేవా, సర్వ కథోలిక శ్రీ సభను విశ్వాసపు వెలుగులో నడిపించుచున్న మా 14వ ఫ్రాన్సిస్ సింహరాయల పోపు గారిని, మా స్థానిక పీఠాధిపతులను, ఈరోజు దివ్యబలి పూజ సమర్పించిన గురువులను, మా విచారణ గురువులను, మఠ కన్యలను, సంఘ నాయకులను, ప్రతినిత్యము
సకల ఇబ్బందుల నుండి కాచి కాపాడండి. వారి నాయకత్వంలో, వారి ఆదర్శ జీవితముల ద్వారా నిత్య శ్రీసభ దినదినాభివృద్ధి చెందినట్లు మీ కృపను వారిపై మిక్కుటముగా కురిపించమని ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. సర్వ సంపూర్ణుడవైన ఓ దేవా, ఫాతిమా మాత తన సహాయమును అందించుచు విశ్వాసుల దైనందిన జీవితములలో ఎదురయ్యే సకల సమస్యల నుండి విముక్తిని కలిగించునందులకు మీకు వందనములు చెల్లించుచున్నాము. మా విశ్వాస యాత్రలో, మా జీవన సమరములో మాకు తోడుగా నిలిచి మమ్ములను విశ్వాసపు వెలుగులో ముందుకు నడిపించమని మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. సర్వ సృష్టికి కర్తవైన ఓ దేవా, మానవుడు కష్టించి చెమటోర్చి జీవనోపాధిని పొందవలెనని మీరు ఆది తల్లిదండ్రులను శాసించి ఉన్నారు. మా సంఘములలో మేము సోమరులుగా ఉండక మీరిచ్చిన శక్తి సామర్థ్యమును ఉపయోగించుకొని కష్టించి పనిచేయు సమానత్వమును మాకు దయచేయండి. మేమంతా మా కుటుంబ శ్రేయస్సును, మా చుట్టూ ఉన్న నిరుపేదల శ్రేయస్సును కోరుకొను విశాల హృదయమును మాకు ప్రసాదించమని మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. ఓ కరుణా సాగర, ఫాతిమా మాత శరణుజొచ్చిన వారిని ఎవరిని కూడా మీరు వట్టి చేతులతో పంపరన్న మా గాఢ విశ్వాసమును ఈ పర్వదినమున మా శారీరక, మానసిక, ఆధ్యాత్మిక రోగముల నుండి, దీర్ఘకాల జబ్బుల నుండి మమ్ములను తప్పించి మాకు నిండు ఆరోగ్యమును, మంచి భవిష్యత్తును దయచేయమని మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. ఓ నిత్య స్తుతి పాత్రుడా, మీ అనంత రక్షణ ప్రణాళికలో భాగముగా మరియమాత దైవ చిత్తమునకు తలవంచి మీ కుమారునికే ప్రథమ శిష్యురాలయ్యింది. నేడు మేమంతా దయనించి మీ ప్రేమకు సాక్షులుగా జీవించు ధన్యతను మా కొసగమని ప్రార్థన ఆలకించుమా